సార్ అజయ్ మాట్లాడుతూ అసలు పాలే లేవు నెయ్యి అన్నాడు. అడిగిన క్వశ్చన్ తలకెక్కట్లా. రాసుకో, నెయ్యి ఉందా లేదా? 2018 మే 27వ తారీఖున హర్ష్ డైరీకి వీళ్ళ ఆవులు ఉన్నాయి, నెయ్యి బాగుంది, క్లీన్ గా ఉంది అని క్లీన్ చీట్ ఇచ్చిన ప్రభుత్వం వీళ్ళది కాదా? తర్వాత 2022లో అది బాగలేదు అని చెప్పి మేము కదా దాన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. ఎస్, ఇప్పుడు సిట్ గుర్తించింది అన్నారు కదా సార్. ఏ నెయ్యిని వాళ్ళు టెస్ట్ చేశారు? ఏ నెయ్యి టెస్ట్ చేసింది? 2024 ఆగస్టులో వెనక్కి తిప్పి పంపించిన 4 నెయ్యుల్ని, 4 ట్యాంకర్లని తిరిగి తీసుకొచ్చి లడ్డూలో కలిపారని పేజ్ నెంబర్ 44 చార్జ్షీట్. ఏ రోజైనా సార్ అది రోబోటిక్ ప్రాసెస్. నెయ్యి బాగాలేకపోతే వెనక్కి పంపిస్తారు ఎవరైనా, కానీ వెనక్కి పంపించి నెయ్యిని తీసుకొచ్చి వీళ్ళు ఇక్కడ కలిపి లడ్డూలు తయారు చేశారు అని చెప్పేసి చార్జ్షీట్ లో స్పష్టంగా ఉంటే ఆ మహాపాపం ఎవరిది? ఆ మహాపాతకం ఎవరిది? ఎవరు కల్తీ దొంగలు? ఎవరు కలియుగ వెంకటేశ్వర స్వామికి ఏదైతే ప్రతిష్టను దెబ్బతీసేది?